పుష్ప హీరో అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది నిన్న జరిగిన అరెస్టు 75 సంవత్సరాల తర్వాత దేశంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన సంఘటనని గ్రహణం పట్టించిందని చెప్పవచ్చు. ఓకే, ఇట్ వాజ్ ఎక్లిప్స్. ఇన్ఫాక్ట్ ఏం జరుగుతుందండి, ఇండియన్ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది. 75 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం ఎలా అమలు జరుగుతుంది అనే విషయం మీద దేశంలో ఒక అతిపెద్ద చర్చ, ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంటే ఒక చిన్న నిజంగా చెప్పాలంటే జైబీ మూవీతో పోలిస్తే పనికి మాలిన సినిమా అని చెప్పవచ్చు. ఒకే వర్డ్, ఇంకా నేను అంతకంటే చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పనికి మాలిన అని వాడడానికి. ఎందుకంటే పుష్ప హీరో సినిమాలో పుష్ప హీరోగా ఆయన ఏం చెప్తున్నాడు ఇండియన్ యూత్ కంటే, దొంగతనం ఎలా చేయాలో, అది కూడా IUCN బుక్ ప్రకారం ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. ఏది మన రెడ్ శాండిల్ అనేది, దాన్ని ఎలా దొంగతనం చేయాలో చెప్పే సినిమా పుష్ప. దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. ఇది జైబీ, ఆ టైంలో జైబీ మూవీకి నేషనల్ అవార్డు రాలేదేంటి, ఆ హీరోయిన్కి నేషనల్ అవార్డు రాలేదేంటి అని దేశంలో చాలామంది బాధపడిన రోజు. నేను కూడా అందరూ బాధపడ్డాం. ఆ మూవీకి రాకుండా ఒక దొంగతనం నేర్పే హీరోగా చేసిన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. నిన్న ఆయన అరెస్ట్ జరిగితే ఒక హీరో, ఒక సినిమా హీరోస్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, నేషనల్ అవార్డు వచ్చిన హీరోని అరెస్ట్ చేయడమా? ఏమంటే తప్పు చేస్తే భారతరత్న వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయవచ్చు. భారతరత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనే అవార్డులు ఎందుకు ఇస్తారు? దేశ సేవ చేసినందుకు. ఈ దేశ సేవ చేసిన వాళ్ళ అవార్డు వచ్చినందుకు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బిహేవ్ అని చెప్పడమా? అది. రెండు, ఈ పుష్ప మూవీ అల్లు అర్జున్ గారి సంఘటన ఏంటంటే, RTC క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది ఏంటంటే, ఆయన ఏంటంటే ప్రీమియర్ షోకి అటెండ్ అవ్వడానికే పర్మిషన్ కూడా సరిగ్గా ఉందో లేదో తెలియదు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఆయన కన్సల్ట్ అవ్వాలి, రాకుండా ర్యాలీ నిర్వహించారు థియేటర్ దగ్గర. ఒక హీరో, ఈ పీపుల్, మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు. మన ఇండియన్స్ అంటే మాకు అప్పుడు చెప్తారనమాట, అలెగ్జాండర్ ఇండియా వచ్చి మన పోరస్ని పురుషోత్తముడి దగ్గర చెప్తారు, యు ఆర్ ఎమోషనల్, నువ్వు నన్ను ఓడించలేదురా అంటాడు. అప్పుడు పోరస్ చెప్తారనమాట, ఇండియన్స్ ఆర్ ఎమోషనల్, దే ఆర్ లవింగ్, కానీ దే ఆర్ నాట్ వీక్. మనం ఒకటి మర్చిపోకూడదు, ఎమోషనల్ ఇండియన్స్. ఆ ఎమోషనల్ ఏంటంటే ఇమాక్యులేట్ హీరోస్ ఉంటారన్నమాట. వారి కాలాల్లో ఒక అద్భుతమైన పర్సన్ దేవుళ్ళుగా కొలుస్తారు. దేవుళ్ళుగా కొలిసినంత మాత్రాన నువ్వు అతీతమైన వాడివి కాదు, నువ్వు దేవుడువు కాదు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తా. రాముడు సీతను పెళ్లి చేసుకుని మిథిలా నగరంలో అయోధ్య నగరానికి వస్తాడు రథం మీద. వచ్చినప్పుడు అయోధ్యలో పీపుల్ ఏం చేస్తారు, ప్రజలందరూ రాముని చూడడానికి ఎగబడతారు. రాముని చూడడానికి, సీతారాముని చూడడానికి ఎగబడతారండి. ఆ రథం కింద కొంతమంది పడిపోతారు. అప్పుడు రథాన్ని ఆపి రాముడు, శ్రీరామచంద్రుడు సీతను కూడా దింపి ప్రజల యందు కిలోమీటర్లు నడుచుకుని వెళ్తాడు. రాముడి కంటే అతీతమా మనం? సంజయ్ థియేటర్ దగ్గర నీకు ప్రజలు ర్యాలీ నిర్వహిస్తే తొక్కిసలాట జరుగుతుంటే నువ్వే దిగి కంట్రోల్ చేస్తే ప్రజలు సెకండ్లో నువ్వు కంట్రోల్ చేస్తుండు. ప్రజలు ఎందుకంటే నీరు చూడడానికి వచ్చారు. నీ మాట వేదవాక్కు, నువ్వు చేయలేదు, నువ్వు వెళ్ళిపోయావు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు, నేను ర్యాలీ నిర్వహిస్తానని చెప్పలేదు. నువ్వు అక్కడ పీపుల్ ఎమోషన్స్ తీసుకుని నువ్వు ఎమోషనల్ అయిపోయి ప్రజల్లోకి వచ్చేసావు. దానివల్ల విలువైన ప్రాణాలు పోని. ఒక రేవతి అనే ఒక గృహిణిని, తల్లి, బిడ్డను, బతుకున్న బిడ్డకి ఒక తల్లిని మనం ఇవ్వగలమా? 25 లక్షలు ఇచ్చినంత మాత్రాన. ఇది చాలా బిగ్గెస్ట్ ఇష్యూ అండి. నిన్న అందరూ ఈయన రెస్క్యూ కోసం, ద ఎంటైర్ సిస్టమ్ కేమ్ టు హిజ్ రెస్క్యూ. ఎంటైర్ సిస్టమ్ రాజ్యాంగబద్ధ చర్చను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 ఒకటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్న ఒక ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే అమృత కాలంలో నిర్ధారణ ఇచ్చేది. అక్కడి నుంచి కూడా ఇక్కడ పరిగెట్టుకు వచ్చేసారు. అంటే ఎంటైర్ సిస్టమ్ విత్ ఇన్ అవర్స్లో ఈయన జైలు నుంచి బయటపడేశారు. దట్ ఈస్ వాట్ ది సిస్టమ్. ఇప్పుడు మనం దీని నుంచి ఎటువంటి లెసన్స్ నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేధావుల మౌనం అనేది దేశానికి క్షేమకరం కాదు. మేధావుల మౌనం అనేది చాలా ప్రమాదం. ఎంతటి మేధావుల మౌనం వస్తుందంటే, నిన్న ఒక సాక్షాత్తు ఒక MP కాన్స్టిట్యూషనల్ డిబేట్ జరుగుతుంటే రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఈయన అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టు మాట్లాడారు ఆయన. ఒక MP, ఆయన ఒక నటుడే. ఇంకొకళ్ళు అంటారు
ఓకే, ఈయన జైల్లో పెట్టినట్టు అందరినీ పెడితే రాజకీయ నాయకులు అందరూ అంటే ఈయన తప్పు చేసినట్టు ఒప్పుకుంటారు. అంటే వాళ్ళు తప్పు చేస్తే ఈయన తప్పుని అరెస్ట్ చేయకూడదా? ఓకే, సాక్షాత్తు సీఎం గారు చెప్పినట్టు. ఓకే, నేను ఒకటే చెప్తున్నా, ఈయన రాజ్యాంగ అతీత శక్తి కాదు. ఓకే, మీరు ఆర్జించే కోట్లు అనేవి ప్రజల ఎమోషన్స్, ప్రజలు కష్టపడి చెమటోడ్చిన డబ్బుల్లోంచి వస్తున్నాయి. వాటిని తీసుకెళ్ళి ఇటలీలోనూ అక్కడలోనూ పెళ్ళిళ్ళు చేసుకుని ఫెరారీ లాంటి కార్లు కొని ఆ పీపుల్ యందు మన వైఖరి, మన యాటిట్యూడ్ చూపించొద్దు. అది మంచిది కాదు. రెండో విషయం ఏంటంటే, సమాజాన్ని వార్ధిక, సమాజానికి నిబద్ధులుగా, సమాజానికి నీతులు నేర్పే వాళ్ళగా ఉండాలి. కానీ ఆ సమాజానికి నేర్పే నీతుల్నే ఉల్లంఘించే విధంగా మనం ఉండకూడదు. ట్రాఫిక్ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. అవినీతికి వ్యతిరేకంగా సినిమాలు తీయవచ్చు. ఓకే, హాస్పిటల్లో జరిగే అవినీతిని బయటికి తీసే విధంగా సినిమాలు తీస్తారు. కానీ అదే హాస్పిటల్స్కి, అదే మందుల దుకాణాలకు మనమే యజమానులు. ఓకే, తర్వాత సామాన్య ప్రజలు భావోద్వేగాలతో ఆటలు ఆడుకోవద్దు. దే ఆర్ ఎమోషనల్, దే ఆర్ సింప్లీ దే ఆర్ ట్రీటింగ్ యూ అని ఇమాక్యులేట్ హీరో అండి. రాముడు కృష్ణుడు లాంటితో వాళ్ళతో పోలుస్తున్నారు. మనం వాళ్ళ విధంగా మనం ఉందాం, మనం ప్రవర్తిద్దాం. మన జీవితకాలం కూడా తక్కువే. గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. కీర్తి, మీకున్న డబ్బు, వేలాది కోట్లు శాశ్వతం కాదు. పదవులు ఆశిస్తున్నారు, అవి శాశ్వతాలు కాదు. ఇండియా, దిస్ ఇస్ వాట్ ది ఇండియా. ఇది ఒక సజీవ సంస్కృతి, ఒక నిరాటంక సంస్కృతి. ఆ సంస్కృతిలో ఒక భాగం. దానికి సేవ చేయడమే మన పరమావధి. మీకు అద్భుతమైన అవకాశాలు దగ్గర సమాజానికి సేవ చేసేది. ఆ సమాజ సేవకులుగా ప్రవర్తిద్దాం. సమాజ ప్రతిబంధకులుగా మనం మారకూడదు. మనం హీరోలు, హీరోయిన్లు అయినా గుర్తుపెట్టుకోండి. తర్వాత నైతిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను మరవద్దు. భారతదేశంలో ఆ విలువలే భారతదేశాన్ని సజీవ సంస్కృతిగా మారుస్తున్నాయి. ఎంతమంది మనలో జనగణమన వందే మాతరాలను ఒక్క తెప్పుకోకుండా పాడగలం? ఇవేమన్నా సినిమాలా? ఓకే, కొన్ని పేర్లనే మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు రాజ్యాంగ అతీత శక్తులు కాదు. రాజ్యాంగం, ఓకే, ఇది ద లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. అన్ని మతాలకు పుట్టినిల్లు భారత రాజ్యాంగం. ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. మీరు దీన్ని మతిగా మేరొద్దు. రాజ్యాంగానికి నిబద్ధంగానే మనం పనిచేయాలి. మనం ఎలాంటి వాళ్ళమైనా, నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, భారతదేశంలో మన ఆర్టికల్ 18, 17 ఇవన్నీ ఉన్నాయండి. మన క్యాస్ట్లో, సినిమా ఇండస్ట్రీ నిండా క్యాస్ట్లే. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, గత 75 సంవత్సరాల నుంచి ఒక ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ నుంచి ఒక హీరోలు కూడా పుట్టలేదా భారతదేశంలో? సినీ ఇండస్ట్రీస్లో కొన్ని క్యాస్ట్లో ఎందుకు పనిచేయాలండి? అసలు ఒక ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్క హీరో కూడా రాలేకపోయారా? ఒక సూపర్ స్టార్ రాలేకపోయారా? నేను ఒకటే అడుగుతున్నా. ఒక హీరోలు వెనకాల ఐకాన్ స్టార్, సూపర్ స్టార్, ఈ బిరుదులు కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఇంకోటి ఏంటంటే, మనం ఒక విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి. పద్మశ్రీలు, విభూషణ్, భారతరత్న లాంటివి ఒక దేశ సేవ చేసిన వాళ్ళకి, నటులకు కాదు. ఈ విషయాన్ని తర్వాత ఏపీల రూపంలో కూడా రావాలి కూడా. ఎందుకంటే ఒకే కొన్ని బిరుదులు మనకు ఉన్నాయి. కొన్ని నటులుగా ఉండడానికి కొన్ని బిరుదులు ఉన్నాయి. వాటిని పరిమితం చేయండి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి బిరుదులు ఇవ్వద్దు. పొరపాటును కూడా అవి నటులకు ఇవ్వకూడదు. నటులకు ఇవ్వడం కూడా మనం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాం. ఓకే, వాళ్ళ పేర్లు పక్కన క్యాస్ట్ అనేది ఎందుకు ఉండాలండి ఇండియాలో? అది కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. సో ఈ సంఘటన నిన్న అరెస్టు ఎంటైర్ సిస్టమ్ వ్యవస్థ ఆయన రక్షించడానికి వచ్చే విధంగా చూస్తే ఒక న్యాయ వ్యవస్థ, మరి సామాన్యుడికి చట్టమేది? ఓకే, సాయంత్రానికి రేవతి గారి హస్బెండ్ కూడా వచ్చేసారు. అయ్యో, నేను మీరు విత్డ్రాల్ చేసుకోండి. అది సమాజం. ఈ సమాజంలో ఎవరు చనిపోయినా, రేవతి అనేది ఒక సమాజంలో ఒక స్త్రీ, ఒక భారత సమాజంలో ఒక పౌరురాలు. ఓకే, ఇలా ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ టు ప్రొటెక్ట్ హిమ్. ఇన్ఫాక్ట్ ప్రొటెక్టెడ్. He was scot free now. He was released from the jail. అరే, ఏం నేర్పుతుంది? సమాజంలో ఒక అద్భుతమైన డిస్కషన్కి ఇది తెర తీయాలి. ఓకే, రాజ్యాంగం మీద జరిగే చర్చల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇట్స్ ద టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. రాజ్యాంగంలో పార్లమెంట్ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. రాజ్యాంగ పద్ధతి చర్చను చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ చూద్దాం. అది నెక్స్ట్ 5 కోట్ల మంది ప్రజల యొక్క దిశానిర్దేశాలు నిర్ధారించే విజన్ డాక్యుమెంట్. ఇవన్నీ నిన్న మీడియాలో కనపడలేదు. అల్లు అర్జున్ గారి డిస్కషనే. ఆయన యాటిట్యూడ్ చూస్తే ఈజ్ యాక్టింగ్ లైక్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్.
He has to change his personality in a way to be a good citizen of our country. పుష్ప లాంటి మూవీలు దయచేసి తీయకండి. జై భీమ్ మూవీ లాంటి తీయండి. రాజ్యాంగాన్ని నమ్ముకుంటే భారతదేశాన్ని ఒక పౌరురాల్ని ఎలా రక్షిస్తుందో చెప్పిన సినిమా జై భీమ్. అలాంటి మూవీలను ఆదరిద్దాం. ఎంటర్టైన్మెంటే, ఆదరణ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పుష్ప మూవీ చూసి ఎంతోమంది దొంగతనాలు చేస్తున్నారు. నిన్న ఒక లారీ బంగాళదుంపలు దొంగతనం జరిగింది మహారాష్ట్రలో. పుష్ప మూవీని ఆదర్శంగా తీసుకున్న ఒక పౌరుడు. ఇంకో పౌరుడు ఏంటి, అలా ఎలా డ్రగ్స్ దొంగతనం చేయాలి, ఎలా ఇప్పుడు రెడ్ సైడ్ నుంచి కోటేశ్వర్లు ఎలా అవ్వాలి, ఇవి నేర్చుకుంటున్నారు మనసు యూజ్ చేయండి. ఓకే, ఇది దీనిపై అద్భుతమైన నిర్మాణాత్మక చర్చకి తెరదీశాలని నేను కోరుకుంటున్నాను.